హనీ అనుకుంటూ డోర్ బయటకొచ్చిన హీరో అక్కడ చూడగా హీరోయిన్ ఆల్రెడీ కన్సల్టేషన్ రూమ్ లోకి వెళ్ళిపోయి ఉంటారు. దాంతో ఆ అమ్మాయి మీరు ఎవరి కోసం చూస్తున్నారండి అని అడుగుతుంది. హీరో ఆమెకు జవాబు ఇవ్వకుండా ఎదురుగా ఉన్న నర్స్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ గురించి డీటెయిల్స్ అడుగుతారు. అప్పుడు ఆ నర్స్ అబార్ట్ చేసుకున్న లేడీస్ అందరూ ఈరోజు డాక్టర్ దగ్గర పోస్ట్ అబార్షన్ చెకప్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళల్లో ఒకరి పేరు నేను పిలిచాను అని అంటుంది. దాంతో హీరో కన్సల్టెన్సీ రూమ్లోకి వెళ్ళాలనుకుంటారు. ఆ టైంలో ఆ అమ్మాయి ఆపి మీరు రాంగ్ పర్సన్ కోసం వెళ్తున్నారు. ఎందుకంటే మీ వైఫ్ ప్రెగ్నెంట్ కారని మీకు ముందే తెలుసు. ఇంకో విషయం ఏంటంటే ఆమెని మీ అమ్మా నాన్న చాలా జాగ్రత్తగా ఇంట్లో చూసుకుంటున్నారు. అలాంటప్పుడు తనెందుకు హాస్పిటల్లో ఉంటారు? ఒకవేళ తను హాస్పిటల్కి వచ్చి ఉంటే మీ అమ్మా నాన్న మీకు చెప్పుంటారు కదా అనేసరికి అవును నువ్వు చెప్పింది నిజమే. సర్జరీ అయిన అమ్మాయి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది కానీ మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు వస్తుంది అని అనుకుంటూ హీరో అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ సీన్లో ఆయన ఇంటికి వచ్చి హనీ నువ్వు ఎలా ఉన్నావు? అంతా ఓకే కదా? నేను వర్క్లో చాలా బిజీ అయిపోయాను. అందువల్లే నీతో మాట్లాడడం కుదరలేదు అనుకుంటూ ఆమె కోసం ఇల్లంతా వెతకడం మొదలు పెడతారు. అప్పుడు హీరో వాళ్ళ పేరెంట్స్ భోజనం సిద్ధంగా ఉంది. ముందు నువ్వు వచ్చి భోంచేయి, తర్వాత మాట్లాడుకుందాం అని అంటారు. అందుకతను మీరు పక్కకి జరగండి అని వాళ్ళని తోసేసి ఆవిడ కోసం వెతుక్కుంటూ వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్తారు. అక్కడ చూడగానే అతను ఆవిడికి ప్రపోజ్ చేసినప్పుడు ఇచ్చిన రింగ్ ఫోటో ముందు ఉంటుంది. ఆ తర్వాత ఆమె థింగ్స్ అన్ని రూమ్స్లో అస్సలు కనిపించకపోయేసరికి అసలు విషయం హీరోకి అర్థమైపోయి మీరు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నామని నాతో అన్నారు, కానీ ఆవిడ ఇంట్లోనే లేదు, ఏమైంది అని అడుగుతారు. ఆ మాట విన్న అమ్మాయి ఆహా అతని వైఫ్ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా, మంచి పని జరిగింది అని మనసులో అనుకుంటూ హీరో దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు అంతగా సీరియస్ అవుతున్నారు, కాస్త కూల్ అవ్వండి అనగానే కోపంలో అతను ఆమెను గట్టిగా పట్టి పక్కకు తోసేస్తారు. నేను ఇంత సీరియస్గా క్వశ్చన్ చేస్తుంటే మీరు నా క్వశ్చన్కి ఆన్సర్ చేయరేంటి, రూమ్లో ఆమె థింగ్స్ అన్నీ ఎందుకు మిస్ అయ్యాయి అని గట్టిగా అడగడంతో హీరో మదర్ ఆ అమ్మాయికి జరిగింది చిన్న సర్జరీ, అందువల్ల ఎక్స్ట్రా కేర్ అవసరం లేదు అనింది. ఈలోపు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. నాకు హెల్త్ బాగలేదు అని ఆవిడ చెప్పడంతో ఆ అమ్మాయి వెంటనే అక్కడికి బయలుదేరింది. నీకు మెసేజ్ చేశాను అని చెప్పింది. నువ్వు మెసేజ్ చూడలేదా అని అడుగుతుంది. ఆ మాటతో అతను ఫోన్ తీసి మెసేజ్ చూస్తారు. ఏమండి నేను మా అమ్మగారింటికి వెళ్తున్నాను, అక్కడ సిగ్నల్స్ వీక్గా ఉంటాయి, అందువల్ల నేను మీతో వీడియో కాల్ మాట్లాడలేను, మీరు టెన్షన్ పడకండి, నేను త్వరగా తిరిగి ఇంటికి వచ్చేస్తాను అని ఆవిడ ఫోన్ నుండి మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ మెసేజ్ చూశాక హీరో హనీ ముందు ప్రతి విషయం నాతో డిస్కస్ చేసేది, కానీ ఇప్పుడు అలా ఏమి చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంది అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ అమ్మాయి హీరో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి నిజంగా హనీ ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా అని అడుగుతుంది. అప్పుడు ఆమె ఎవరికి తెలుసు,